मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। बोधन हलके के सरकारी दवाखाने का आज टीवीवीपी कमिश्नर डॉक्टर जे अजय कुमार ने अचानक दौरा करते हुए हॉस्पिटल का हंगामी जायजा लिया। उन्होंने हॉस्पिटल में मरीजों को दी जाने वाली तिब्बी खिदमात के बारे में तफसीलात हासिल की। बाद अज़ां उन्होंने मीडिया नुमाइंदों से मुखातिब होते हुए बताया कि हॉस्पिटल में तरबियत याफ्ता डॉक्टर्स के अलावा दीगर तिब्बी अमला वक्त पर हॉस्पिटल में मौजूद होना चाहिए और हॉस्पिटल में क़वाइद व ज़वाबित पर अमल दरामद करना तिब्बी अमला व डॉक्टर्स की अहम जिम्मेदारी है। लिहाजा डॉक्टर्स वक्त की पाबंदी करें और हॉस्पिटल से रुजू होने वाले मरीजों को बेहतर तिब्बी खिदमात फराहम करें। इस मौके पर कुछ अफराद ने कमिश्नर अजय कुमार को बताया कि हॉस्पिटल में बुनियादी सहूलियात और दस्तियाब सहूलियात पर अदद इत्मीनान है, जिससे मरीजों को काफ़ी दिक्कतें पेश आ रही है। जिस पर डॉक्टर अजय कुमार ने बताया कि अगर कोई भी अपने फ़राइज़ में लापरवाही या कोताही बरतता है तो उसे खिदमत से बरतरफ कर दिया जाएगा। इसके अलावा धूप की शिद्दत में बेतहाशा इजाफा हुआ है, आवाम भी एहतियात बरते और हॉस्पिटल में ORS के पैकेट के अलावा तमाम इंतजामात को खतिया दें। इस मौके पर उनके हमरा हॉस्पिटल सुपरिटेंडेंट राहुल, डॉक्टर रहीम के अलावा दीगर अमला मौजूद था। మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ అజయ్ కుమార్, కమిషనర్ తెలంగాణ వైద్య విజ్ఞాన పరిషత్. ఈరోజు అంటే 6వ తారీఖు మన ఏప్రిల్ మంత్లో బోధన హాస్పిటల్ ఇన్స్పెక్షన్ కొరకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్గా ఏంటంటే నేను రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ యాక్టివిటీస్, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి గ్యాప్స్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ మాకు మెమో ఇచ్చేసి టూర్ ప్రోగ్రామ్ లాగా అన్నీ పెట్టుకొని హాస్పిటల్స్ అన్నీ కూడా ఒకసారి ఫిజికల్గా ఎగ్జామ్ చేస్తేనే మనకి గ్యాప్స్ అనేటువంటి కనబడతాయి. కాబట్టి ఆ విషయంలో సెక్రటరీ గారి డైరెక్షన్స్ తోటి అన్ని హాస్పిటల్స్ తిరుగుతుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు బోధనలో ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ఇక్కడ బోధన్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి బోధన్లో అంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కింద టోటల్గా 8 హాస్పిటల్స్ టీవీపీ కింద ఉన్నాయి, వైద్య విధాన పరిషత్ కింద. అయితే దాంట్లో ఇప్పుడు మనకి 2 ఏరియా హాస్పిటల్స్, మిగతా అన్ని CSCలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనకి ఒకటి నిజామాబాద్ రూరల్లో కూడా దర్పల్లి ఒకటి, భీమ్గల్ ఒకటి, 2 అండర్ కన్స్ట్రక్షన్ 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. మిగతా CSCల కింద పరిగణించబడుతుంది. అయితే ఇప్పుడు నాకున్నటువంటి నా పరిధిలో ఉన్నటువంటి టీవీపీ హాస్పిటల్స్లో బోధనలో నేను ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన దాంట్లో నేను చూడాల్సినటువంటి పారామీటర్స్ ఏంటంటే వీళ్ళ అటెండెన్స్, బయోమెట్రిక్ అటెండెన్స్ అవుతుందా లేదా అనేటువంటిది, డాక్టర్స్, తర్వాత పారామెడికల్ స్టాఫ్ కానీ, మినిస్ట్రియల్ స్టాఫ్ కానీ, తర్వాత IHFMSలో కూడా వాళ్ళకు కూడా బయోమెట్రిక్ పెట్టి మార్నింగ్ ఎవరు ఎంతమంది పనిచేస్తున్నారు, ఆఫ్టర్నూన్ ఎంతమంది పనిచేస్తున్నారు, ఈవినింగ్ ఎంతమంది పనిచేస్తున్నారు అనేటువంటిది అదొక పారామీటర్స్ తీసుకునేటువంటి. తర్వాత OP అండ్ IP సర్వీసెస్తో పాటు ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ప్రాపర్గా అవుతున్నాయా లేదా, పేషెంట్కి వచ్చేటువంటి సర్వీసెస్ విషయంలో కూడా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, తర్వాత స్ట్రక్చరల్ గ్యాప్స్ ఏమన్నా లైక్ అంటే సివిల్ వర్క్స్ కానీ, డ్రైనేజ్ వర్క్స్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, తర్వాత వేరే పారామీటర్స్లో డ్రగ్స్ విషయంలో కూడా అన్నీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ మెయిన్గా చూస్తూ దాంతోపాటు ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారా లేదా, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా జరుగుతుందా లేదా, అట్లాగే ఈ హాస్పిటల్స్లో బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి, బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్కి ఎంతవరకు సర్వీస్